తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి మనకు తెలంగాణ లోపల టీజీ, ఆర్‌జేసీ, సెట్ కండక్ట్ జేసి అడ్మిషన్స్ అయితే తీసుకున్నారు. సో, ఎవరైతే రెసిడెన్షియల్ కాలేజెస్ లోపల చదువుదాం అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ వాళ్ళందరికి కూడా టీజీ, ఆర్‌జేసీ సెట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ పెట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేసిర్రన్నట్టు. సో, అట్లా మనకు ఈ ఎగ్జామ్ లోపల మనకి ఒక 15 కాలేజెస్‌కి ఎంట్రన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ ఎగ్జామ్ లోపల వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకు ఒక 15 కాలేజెస్ ఏమో బాయ్స్‌యి అండ్ ఒక 20 కాలేజెస్ ఏమో గర్ల్స్‌యి అయితే ఉన్నాయి. సో, ఇందులోపల అడ్మిషన్ అయితే ఇస్తారు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. సో, ఏదైతే మనకు మిగతాయి ఎంజేపీ గావచ్చు, లేకపోతే టీఎస్‌డబ్ల్యూఆర్‌ఏఎస్ గావచ్చు, ఇవన్నీ గూడా మనకి ఎగ్జామ్ అయితే ఏం పెట్టలేదు. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్ సెలక్షన్ ప్రాసెస్ అయినాయి. సో, ఈరోజు వీడియో లోపల మనకు ఫేజ్ 2 ఎప్పుడుంటది గావచ్చు, టీజీ, ఆర్‌జేసీ సెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు? అండ్ ఫేజ్ 2కి సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఫేజ్ 1కి సంబంధించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే, సో, మనకి ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అయితే లాస్ట్ వీక్ ఆఫ్ మే అయితే రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా. సో, మనకి మే లాస్ట్ వీక్ అంటే ఎన్ని రోజులైతుంది? అంటే ఒక వారం రోజులు గూడా గాలేదు. రిజల్ట్స్ రిలీజ్ అయ్యి. ఓకేనా. సో, మనకి మే లాస్ట్ వీక్ లోపల ఫేజ్ 1 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయితాయి అని జెప్పి వీళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు. మనకు రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. అండ్ సో, మనమైతే ఫేజ్ 2 కోసం వెయిట్ జేస్తున్నాం. ఫేజ్ 2 లోపల ఎవరైతే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదో వాళ్ళందరూ గూడా ఫేజ్ 2కి వెయిట్ అయితే చేస్తున్నారన్నట్టు. ఓకేనా. సో, సీట్ వచ్చిన అందరూ గూడా జాయిన్ అయ్యారు. కాబట్టి మనకు సీట్స్ అయితే రిమైనింగ్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనోళ్ళైతే సో, ఫేజ్ 2 లోపల వాళ్ళకి సీట్ వస్తదేమో అని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నారు. మనకి ఫేజ్ 1కి సంబంధించి అడ్మిషన్స్ అయితే సో, మనకి ఈ మే లాస్ట్ వీక్ లోపల అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనకి ఇంక ఎన్ని రోజులల్లా ఈ ఫేజ్ 2 వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా. సో, మనకి ఫేజ్ 1కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అండ్ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్ లింక్ అయితే ఇంకా ఓపెనే ఉంది. ఓకేనా. సో, ఈ ఫేజ్ 1కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోవడంతోటే మనకి ఫేజ్ 2కి సంబంధించిందయితే రిలీజ్ అయిపోతది. సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ ఆఫ్ మే లోపల ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ప్రాసెస్ అంతా అయితుంది కాబట్టి, మనకు ఆల్మోస్ట్ ఇంకొక వితిన్ 10 డేస్ లోపల ఓకేనా. వితిన్ 10 డేస్ లోపల మనకైతే ఈ టీజీ, ఆర్‌జేసీ సెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చినాక సేమ్ మనకు కాల్ లెటర్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మనమైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఏం సో, లేదు ఇక్కడ సింపుల్‌గా మనకి ఆల్రెడీ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మనకి వితిన్ 10 డేస్ లోపలనే మనకు ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, తర్వాత ఒకసారి రిజల్ట్స్ రిలీజ్ అయినాయంటే మనం ఇక్కడ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. సో, ఎక్కడికొచ్చి చెక్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే టీఎస్ ఆర్‌జేసీ సెట్ 2025 అని కొడితే మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ వస్తది. ఆ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ సర్వీసెస్ అని ఉంటది. ఈ సర్వీసెస్ లోపల ఆన్‌లైన్ రిజల్ట్స్ లోపల మనం అయితే చూసుకోవచ్చు. మనకు ఏ కాలేజ్ వచ్చింది, అసలు షార్ట్ లిస్ట్ అయినామా కాలేదా అని చెప్పి. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇక్కడ నువ్వైతే ఏదైతే కాల్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఫర్దర్‌గా మనం వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ మీకు ఒకవేళ రిజల్ట్స్ వస్తే మాత్రం ఫర్దర్‌గా నేను అప్డేట్ చేస్తా. ఫాలో అస్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.